హలో చికిరీస్ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను అంబలి తిన్నా అనమాట. అయితే కొంచెం అంబలి మిగిలిపోయింది. వేస్ట్ చేయడం ఎందుకు? సో, దీంతో ఒక హెల్తీ కేక్ చేసేద్దాం. సో, ఇందులోకి ఫస్ట్ నేను ఒక ముప్పావు కప్ బెల్లం తీసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీన్ని మంచిగా సీవ్ చేసేసాక వచ్చిన కన్సిస్టెన్సీ బట్టి తగినంత పాలు వేసుకుంటున్నాను. అందుకే దీనికి మెజర్‌మెంట్ కరెక్ట్‌గా ఇవ్వలేను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ముప్పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను నేను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఎగ్‌లెస్ కేక్ కాబట్టి ఎగ్ తినేవాళ్ళు ఎగ్ వేసుకోండి. అదే బెస్ట్. పెరుగు వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఎందులో అయితే మనం బేక్ చేద్దాం అనుకుంటున్నామో అంటే ఎగ్ గిన్నెలో, ట్రేలో చేద్దాం అనుకుంటున్నామో దాన్ని డస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గీ డ్రాప్స్ వేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర బటర్ పేపర్ లేదు. బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. అప్పుడైతే ఇంకా బా వస్తుంది. బటర్ పేపర్ లేకపోతే ఇలా చేయొచ్చు. సో, ముందుగా ఒక 4, 5 గీ డ్రాప్స్ తీసుకొని ముందుగా ఎప్పుడు కూడా బేకింగ్ ట్రే యొక్క సర్ఫేస్ ఏదైతే అడుగు ఉంటుందో దానికి నీట్‌గా అప్లై చేయండి. అండ్ ఒక బ్రష్ సహాయంతోనే చేయండి కుదిరితే. ఎందుకంటే వేలు పెడితే చెత్త అవుతుంది. నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం సైడ్ అది కూడా నీట్‌గా వేసేసి కొంచెం గోధుమ పిండి కూడా వేయండి. అది వేసి బాగా డస్ట్ చేస్తే ఇంక కేక్ అంటని కూడా అంటదు. ఇలా ప్లేట్ మీద పెట్టగానే వచ్చేస్తుందనమాట. హ్మ్. సో, ఈవెన్‌గా డస్ట్ చేసుకున్నాక బ్యాటర్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు కన్సిస్టెన్సీ చూడండి బ్యాటర్ వేస్తున్నప్పుడు నేను. ఈ కన్సిస్టెన్సీలో మీకు అడ్జస్ట్ అయ్యే వరకు పాలు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను కరెక్ట్‌గా అందుకే మెజర్‌మెంట్ చెప్పలేనన్నాను గదా! సో, బ్యాటర్ వేసుకున్నాక ఒక్కసారి గిన్నెని ట్యాప్ చేయండి. అండ్ ఈలోపు మీరు కుక్కర్‌లో పెట్టినా, ఎలక్ట్రిక్ కుక్కర్‌లో పెట్టినా, లేదంటే అవెన్‌లో పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే ప్రీహీట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రీహీట్ చేయకపోతే అది కేక్‌కి, హల్వాకి మధ్యలో వస్తుంది. సో, నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్‌లో పెడుతున్నాను. అది కూడా నేను ఆల్రెడీ ప్రీహీట్ మోడ్‌లో పెట్టేసాననమాట. ఎందుకంటే ప్రీహీట్ చేయకపోతే మాత్రం అది మధ్యలో అటుకి, ఇటుకి కాకుండా వస్తది. సో, ట్యాప్ చేయడం ఎందుకంటే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవన్నీ పోతాయనమాట. సో, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం కేక్‌ని. ఇదే రాగి హెల్తీ కేక్ అనమాట. మీకే. హ్మ్. చాలా టేస్టీగా ఉంది. అండ్ హెల్తీ కూడాను. ఎటువంటి షుగర్ అనే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా. సో, మీరు కూడా ఈ కేక్ ట్రై చేయండి. మీ వీడియోలో లైక్ చేసి, షేర్ చేయండి.